హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరొక్కసారి మీ పివి లక్ష్మి, మై డియర్ ఫ్రెండ్స్. మరి మేడం నిమోనియా ప్రాబ్లమ్ తో న్యూట్రిషన్ వాడారు, రిజల్ట్ వచ్చింది. అలాగే మరి మేడం ఇది ఒక కెరియర్ గా కూడా సెలెక్ట్ చేసుకున్నారండి. మరి కెరియర్ అంటే ఏంటి అనేది ఒకసారి మేడం మాటల్లోనే విన్నామండి. చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మేడం. మీ అందరికీ కూడా ఒక మంచి విషయం షేర్ చేయాలని మళ్ళీ మన వద్దకు వచ్చారు. సో మేడం, వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం. మై సెల్ఫ్ ఐఎమ్ పుష్పలత అండి. నేను ఎంఏ బీఈడీ చేశానండి. నేనైతే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. ఇప్పటికి ప్రెసెంట్ కూడా నేను డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నానండి. అంటే నేను ఎప్పుడు కూడా జాబ్ చేయాలి, మేడం కూడా చెప్పేదాన్ని, ఎప్పుడు వెస్టేజ్ కి కెరియర్ గా తీసుకోమన్నప్పుడు నేనైతే నెగ్లెక్ట్ చేశానండి. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతాను, నాకు జాబ్ వస్తుంది అన్నానండి. అంటే ఈ జాబ్ వచ్చే పరిస్థితులు తక్కువ ఉన్నాయి. కానీ మేడం చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదని, నేను ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఎవరో వినరు కదండి. ఫ్రెండ్స్ చెప్తున్నారు సరేలే అని అంటారు. కానీ మా మేడం లైఫ్ స్టైలే నాకు ఆదర్శంగా తీసుకున్నానండి. తను ఒక గృహిణిగా ఉంటూ ఈ వెస్టేజ్ లో సక్సెస్ తీసుకుని, తన నెలకి 2 లక్షల ఇన్కమ్ తీసుకుని, కార్ తీసుకుని, ఒక ఫ్లాట్ తీసుకుని, అంత కెరియర్ ని సెట్ చేసుకున్నందుకు, మాకు కూడా సపోర్ట్ గా ఉన్నందుకు నేను కూడా చేయాలని నాలో ఒక సంకల్పం ఏర్పడిందండి. ఎప్పుడైతే నేను ఐడి వేసుకుని వెస్టేజ్ లో బ్రౌంజ్ డైరెక్టర్ అయ్యానండి. బ్రౌంజ్ డైరెక్టర్ గా 8,000 తీసుకున్నాను. అలాగే సిల్వర్ డైరెక్టర్ గా నేను ఇందులోని ఈ మంత్ చెక్ మే నెలలో నేను 15,827 రూపాయలు తీసుకున్నానండి. సూపర్ మేడం. 15,000. మేడం, మన సార్ ఏం చేస్తుంటారండి? మీ హస్బెండ్? మా హస్బెండ్ నేవల్ బేస్ లో ఎంప్లాయ్ అండి. ఎప్పుడు కూడా ఎంత వస్తుంది మినిమం శాలరీ సార్ కి? ఒక 60,000 వస్తుంది. సూపర్ మేడం. ఎప్పుడు కూడా లేడీస్ కి, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేదండి, చదువుకోవాలి, ఫైనాన్షియల్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడు వాళ్ళ ఇన్కమ్ వాళ్ళే అంటారు కానీ మంది అనరండి ఎప్పుడు కూడా. అది నాకు మా చిన్నప్పటి నుంచి ఉందండి. ఎప్పుడైతే నాకు ఇది అమౌంట్ తక్కువ అవ్వచ్చు కానీ నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. నాకు ఆదర్శం అయితే పివి లక్ష్మి గారండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు చేయగలవు, చేయని నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ఇందులోని రీచ్ అవ్వాలని అనుకుంటున్నానండి. ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. నా డ్రీమ్ కార్ ఖచ్చితంగా తీసుకుంటానండి. అలాగే నాకు వెస్టేజ్ లో టీం ఉందండి. నాకు రాజమండ్రిలో టీం ఉంది, బిలాయిలో టీం ఉంది, అండమాన్ లో టీం ఉంది, ఇక్కడ వైజాగ్ లో కూడా ఐషోకపర్ లో టీం ఉందండి. నేను ప్రొడక్ట్ కూడా చాలా మందికి ఇచ్చాను. వాళ్ళ ఫీల్ చూసి నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో నేను 10 మందికి చెప్పాలనుకున్నాను. అలాగే ఒక ఆయనకైతే ఒక సైడ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. నేను అతనికి ప్రోడక్ట్ ఇచ్చాను. నేను అతను చెప్పిన వెంటనే ఆయుర్వేదిక్ వాడతానన్నారండి. నేను కొరియర్ చేశాను. అతనికి ఇప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్ మొత్తం రైట్ సైడ్ అంతా, 1 సైడ్ అంతా డెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన నాకు కాల్ చేసి చెప్పారు, నేను చేయి పట్టుకోగలుగుతున్నాను, గ్రిప్ వచ్చింది అనగానే వాళ్ళ ఫ్యామిలీ చిన్నపిల్లలు అని నేను బాధపడి పంపించినప్పుడు అతను విన్నందుకు అతనికి ఒక లైఫ్ ఇచ్చాడు. నేను 100 మందిని మీ వెస్టేజ్ లో నేను కనెక్ట్ చేస్తానన్నారండి. నాకు చాలా హ్యాపీ.